రైతులందరికీ నమస్కారం. ట్రావెల్ విత్ అగ్రికో ఛానల్కి స్వాగతం. సో ప్రస్తుతం మనం ఈరోజు వచ్చేసి రెడ్డివారిపల్లి సమీపంలో ఉన్న ఫీల్డ్కి అయితే వచ్చామండి. రైతు పేరు వచ్చేసి భాస్కర్ రెడ్డి. సో రీసెంట్గా విజిట్ చేసినప్పుడు ఈ తోటకి చెప్పామండి వేలంప్రాయం వాడమని చెప్పేసి. సో రైతు అయితే డ్రించింగ్ చేయించినాడు. డ్రించింగ్ చేయించి కూడా 4 days అవుతుంది. ఈ క్రాప్ యొక్క స్టేజ్ వచ్చేసి 25 days అండి. ఈ స్టేజ్లో వేలంప్రాయం మోపించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ పాతకోట సమీపంలో అక్కడక్కడ కొంచెం నెమటోడ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. సో దాన్ని అరికట్టడానికి ముందుగానే మనం రైతుకి రికమెండేషన్గా వేలంప్రాయం అనేది చెప్పామండి. మెయిన్గా ఈ వేలంప్రాయం వాడుకోవడం ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. మెయిన్గా ఈ వేలంప్రాయం వాడడం ద్వారా నెమటోడ్స్ అనేది పూర్తిగా అరికట్టవచ్చండి. ఈ నెమటోడ్స్ని అరికట్టడమే కాకుండా మొక్క యొక్క వేర్లు అనేది దృఢంగా ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుందండి. కాబట్టి అలాగే ఈ వేర్లు అనేది ఆరోగ్యంగా ఉండడం ద్వారా మనం భూమిలో ఇచ్చిన పోషకాలు అనేది సమర్థవంతంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. అలాగే మొక్క యొక్క వేర్లు అనేది ఆరోగ్యంగా ఉండడం ద్వారా పంట యొక్క కాల పరిమితి పెరగడమే కాకుండా ఇంకా దిగుబడి అనేది పెరుగుతుందండి. అలాగే ఈ ఎండాకాలంలో మెయిన్గా బూడిద సమస్య అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ బూడిద సమస్యను తట్టుకోగల రోగ నిరోధక శక్తి అనేది ఈ వేలంప్రాయం అనేది మన మొక్కకి ఇస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ వేలంప్రాయం వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి.